హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. ఇది శుక్రవారం రోజు మార్నింగ్ బ్లాగ్ అన్నమాట. వేదాంశ్ వీణా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా నా ఛానల్ అయితే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సపోర్ట్ చేయండి నాకైతే. ఇక నేనైతే ఈరోజు శుక్రవారం రోజు మార్నింగ్ బ్లాగ్ అన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే లేవగానే వాకిలు అయితే ఊడ్చేస్తున్నాను. ఇంకా డైలీ మార్నింగ్ అయితే వాకిలి ఊడవటమే ఒక పెద్ద పని అయిపోతుంది. ఎందుకంటే చెత్త చెదారం మొత్తం వచ్చి ఇక్కడ మూతి దగ్గర అయితే ఆనుతుంది. వర్షం రావట్లేదు, గాలి ఎక్కువగా ఉంది కాబట్టి మొత్తం కాగితాలు చెత్త అంతా వచ్చేసి మూతి దగ్గర ఆనుతుంది. ఇక మా ఆయన కానీ నేను కానీ ఇంకెప్పుడంటే అప్పుడు ఆ కాగితాలు అవన్నీ తీసి అయితే బయటికి పడేస్తుంటాము. ఇంకా వాకిలి మొత్తం ఊడ్చేసిన తర్వాత చెత్త అక్కడక్కడ 2-3 కుప్పలు అయితే కట్టేశాను, ఒకే దగ్గర కట్టకుండా. ఇంకా అవన్నీ తీసి ఊడ్చి అయితే పడేస్తున్నాను. ఇంటి వెనకాలకి ఒక పెంట గుంత ఉందన్నమాట, వేరే వాళ్ళది. అక్కడికైతే చెత్త అంతా తీసి పడేస్తాను, లేదంటే బకెట్లో వేసి చెత్త బండి వచ్చినప్పుడైతే వేస్తుంటాను. ఇంకా చెత్త బకెట్ అయితే నిండింది, అందుకని ఇంటి వెనకాల అయితే వేస్తున్నాను. ఇంకా ఆలోపు వాటర్ కూడా పట్టేద్దామనేసి మా ఆయన అయితే పెండకి వెళ్ళాడు, ఇంకా రాలేదు. సాంట అయితే చల్దాం అనుకుంటున్నాను, చాలా రోజులైంది సాంట అయితే చల్లక. వాకిలు మొత్తం దుక్కి దుక్కి అయ్యి గలీజ్ అనిపిస్తుంది. అందుకని మా ఆయనకైతే పెండ తీసుకురమ్మని చెప్తే మార్నింగ్ అయితే వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఇక నేనైతే ఆ లోపు అయితే చెట్లకి నీళ్లు పట్టేసి డ్రమ్ము బకెట్లు అయితే వాటర్ నింపి పెట్టుకున్నాను. ఇంకా ఆయన వచ్చే వరకు గిన్నెలైనా కడిగేద్దామని చెప్పి గిన్నెలన్నీ తీసుకొచ్చేసి బయట పెడుతుంటే వేదాంశ్ కూడా నిద్రలేచాడనమాట. ఇంకా బయట వచ్చేసి వాడు వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నాకైతే హెల్ప్ చేస్తున్నాడు. ఈరోజు హాలిడే ఇచ్చారు ఇక్కడ, ఇంకా అందుకని వాడు స్కూల్కి అయితే వెళ్ళట్లేదు. ఇంకా నిదానంగా పనులు అయితే చాలా నిదానంగా చేసుకుంటున్నాను, లేకపోతే అడావుడి ఉండేది. ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టేసి అవి పెట్టేసి కూరగాయలు కట్ చేసుకున్న తర్వాతనే నేను గిన్నెలు అవి కడగడం చేస్తుంటాను. ఎందుకంటే నాకు టైం సరిపోదు. నేను ఇంకా వేదాంశం రెడీ చేయాలి, స్కూల్ పంపించాలి. 7:30 వరకు వాడిని రెడీ చేస్తేనే 8 వరకు బస్సు వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఈరోజు హాలిడే ఉంది కాబట్టి నిదానంగా పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా వేదాంశ్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారన్నమాట. 1 బాస్కెట్లు అవి తీసుకొచ్చేస్తే బయట పెట్టేస్తున్నాడు. నేను లోపల నుంచి గిన్నెలు అవి తీసుకొచ్చేసి అన్నం మిగిలిపోతే అదైతే కుక్కర్కి పెట్టడానికి అయితే ఇంటి వెనకాలకి వెళ్ళాను. అక్కడ నాకు బ్యాగ్స్ ఉంటాయన్నమాట, వీటికైతే మిగిలిపోయిన అన్నము కూరలు అయితే కలిపి పెట్టేస్తుంటాను. అలా పెట్టడానికి వెళ్తే వాడైతే 1 బాస్కెట్ తీసుకొచ్చి బాక్స్ వాటర్ బాటిల్ అవన్నీ తీసి అయితే గిన్నెల దగ్గర వేస్తున్నాడు కడగడానికి. ఇంకా నేను అప్పుడే వచ్చేసి బాస్కెట్ కూడా అక్కడ పెట్టినాను, బాస్కెట్ కూడా కడగాలి కదా, అదెందుకు తీసుకెళ్తున్నావు అంటే అది అక్కడ పెట్టేస్తున్నాడు. ఇంకా లోపల ఒక గిన్నె ఉంది, అది కూడా తీసుకురావడానికి వెళ్తున్నాడు. ఇంకా బాగా హెల్ప్ చేస్తాడన్నమాట. ఒక్కసారి చెప్తే పని మాత్రం బాగా చేస్తాడు, పని చేస్తాడు, సతాయించకం కూడా అలా సతాయిస్తాడనమాట. వాడు చెప్పిందే చేయాలి. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళి ఇంకేమైనా గిన్నెలు ఉన్నాయని చూసి తీసుకొచ్చేసిన తర్వాత వాడు అక్కడ కూర్చున్నాడు. ఇంకా నేనైతే టబ్బు కడిగేసి పక్కన పెట్టేసి గిన్నెలు అయితే కడుక్కుంటున్నాను. కొన్ని తోమేసి ఫస్ట్ అయితే చిన్న గిన్నెలు కడిగేస్తాను అన్నమాట. అవి కడిగేస్తే ఇంకా కొంచెం పెద్దవి ఉంటాయి కదా, అవి అప్పటి వరకు అయితే నానుతుంటాయి. అవి ఇట్లయితే వాటర్ పోసి పెట్టుకుంటాను అన్నమాట. ఇంకా చిన్న గిన్నెలు అయితే అవన్నీ సబ్బు పెట్టేసిన తర్వాత కొన్ని అయితే కడుగుతుంటాను. చాలా ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకేసారి తోమి కడిగితే సబ్బు పోదు. ఇంకా అందుకని కొన్ని తోమేసి అవి కడిగేసిన తర్వాత మళ్ళీ కొన్ని తోముకుంటాను. నేను ఎప్పుడైనా గిన్నెలు ఈ విధంగానే కడుక్కుంటాను, ఎందుకంటే అన్నీ ఒకేసారి తోమేసి కడిగేస్తే సబ్బు ఆరిపోయి గిన్నెలు అయితే తెల్లగా కనిపిస్తాయి, బూజు కనిపిస్తాయి సబ్బు. ఇంకా నాకు అలా ఇష్టం ఉండదు, అందుకని ఇలా కడుక్కుంటాను. ఇంకా ఆలోపు పెద్ద గిన్నెలు కూడా చిన్న గిన్నెలు కడిగే వరకు పెద్ద గిన్నెలు కూడా నానిపోయాయి అన్నమాట. ఇంకా అందుకని అవి కూడా అన్నీ కడిగేసి అన్నం గిన్నె అవైతే తోమేసిన తర్వాత పాల గిన్నె అవైతే 2 సార్లు అయితే కడుగుతాను. ఒకసారి తోమి కడిగేసిన తర్వాత మళ్ళీ అయితే తోముతాను. నాకైతే జిడ్డు అనిపిస్తుంది పాల గిన్నెలు. అవి 2 సార్లు కడిగేసిన తర్వాత అయితే ఇంకా వాటర్ వస్తున్నాయి కదా, అవైతే పట్టుకొని అవితోటి గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. మా వేదాంశ్ అయితే మధ్యలో ఒకసారి వచ్చి ఆకలిస్తుందమ్మా అని అడుగుతున్నాడు. ఎందుకంటే రోజు 7:30 వరకు ఏదో ఒకటి పాలు తాగించడం అలా అయితే చేసేదాన్ని, స్కూల్కి వెళ్ళేవాడు కదా. ఈరోజు ఇంకా 7 అవుతుంది, వాడికి ఏం పెట్టలేదు, బ్రష్ కూడా చేయించలేదు కాబట్టి ఆకలిస్తుంది మమ్మీ అని అడుగుతున్నాడు. ఇంకా అందుకని కొంచెం సేపు ఆగున్నాను. ఇంక ఈ గిన్నెలు అయిపోయిన తర్వాత బ్రష్ చేయించి పాలు తాగిస్తానని చెప్పాను. ఇంకా మా ఆయన అయితే ఇంకా పెండ తీసుకొని అలాగే పాలు తీసుకొని వస్తానని చెప్పాడు. కాల్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది కదా అనేసి నేనైతే గిన్నెలు కడిగేసిన తర్వాత
వాడికి పాలైతే పెడదాం అనుకున్నాను. ఇంకా ఈలోపు మా ఆయన అయితే వచ్చేసి వానికి బ్రష్ చేయించి పాలైతే తాగించాడనమాట. ఇంకా పాలు కూడా ఆయననే వేడి చేశాడు. నేను ఇంకా పని ఎక్కువగా ఉంది, వాటర్ పోతాయి, ఇంకా సామెట అయితే చల్లాలని చెప్పాను. ఇంకా అందుకని ఆయన నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా ఎక్కువ అయితే వేదాంశకు పాలు తాపడం, తినిపించడం, స్నానం చేయించడం అయితే ఎక్కువ టైమ్స్ ఆయననే చేస్తుంటాడు. ఆయన ఇంట్లో లేనప్పుడే నేను స్నానం చేయించడం అలాంటివి చేస్తాను. ఎందుకంటే వేదాంశ్ కొంచెం ఎక్కువగా సతాయిస్తాడు. ఇంకా వాళ్ళ పప్ప అయితే పప్ప అంటూ ఆట ఆడుకుంటూ వాళ్ళ పప్ప దగ్గర స్నానం చేయించుకోవడం, తినడం బాగా ఇష్టంగా చేస్తుంటాడు. వాళ్ళ పప్ప అంటే వాడికి చాలా ఇష్టము, అందుకని అలా చేస్తాడు. ఇంకా నా దగ్గర అయితే కొంచెం ఏడుస్తాడన్నమాట, సతాయిస్తాడు స్నానం చేయడానికైనా అన్నం తినడానికైనా. ఇంకా నేనైతే గిన్నెలన్నీ కడిగి లోపల పెట్టేశాను కదా. మా ఆయన అయితే వేదాంశకి పాలు తాపాడు కదా. ఇక నేనైతే సామెట అయితే చల్లుతున్నాను. ఎందుకంటే కుళాయి వస్తుంది కదా, అది వచ్చినప్పుడే వాటర్ ఎక్కువగా పడతాయి. వాకిలి చాలా పెద్దగా ఉంది, ఒక డ్రమ్ము వాటర్ అయినా పడతాయి. అందుకని ఆ కుళాయి వచ్చినప్పుడే సామెట అయితే చల్లుతుంటాను. ఇంకా అందుకని నేనైతే ఇంకా బ్రష్ చేయకుండా ఏం చేయకుండా ఫస్ట్ అయితే చామిడి చల్లేస్తున్నాను. ఇంకా మా కన్నయ్య కూడా వచ్చి మధ్యలో ఒకసారి పైపు పట్టుకొని హెల్ప్ చేశాడన్నమాట నీళ్ళకి. ఇంకా వాటర్ వస్తున్నాయి. ఇంకా చామిడి అయితే మొత్తం అయిపోయింది. డ్రమ్ములు అన్నీ అయితే ఇంకా అన్నీ పట్టి పెట్టుకున్నాము. ఇంకా నేను ఆ లోపు అయితే ఇడుపులు కూడా అలికేసాను అన్నమాట. ఎర్రమట్టి కొంచెమే ఉంది. ఇంకా అదైతే కలర్ అనిపించట్లేదు. వేరే దగ్గర అయితే తీసుకురావాలనుకున్నాను, కానీ ఇంకా వెళ్ళలేదు. ఇంకా అందుకని ఇంకా అలాగే అలికేసిన తర్వాత ముగ్గు అయితే పెట్టేశాను. ముగ్గు పెట్టేసిన తర్వాత వాకిట్లో కూడా ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఎక్కువగా అయితే శుక్రవారం రోజు ఇలా ముగ్గు సింపుల్గా వేసుకుంటాను. డిజైన్స్ అవి అయితే వేయను ఎక్కువగా. ఇంకేదన్నా ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడు నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ముగ్గు వేయాలన్నప్పుడు పెద్ద ముగ్గులు అయితే వేస్తాను, లేదంటే చిన్నగా ముగ్గు వేసేసుకుంటాను. ఇంకా ఈరోజు ఇంకా 8 అవుతుంది. నేనైతే ఇంకా స్టవ్ దగ్గరికి కూడా వెళ్ళలేదు, అంటే వంట దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఇంకా వాళ్ళే పాలు పెట్టుకొని తాగేశారు కాబట్టి ఇంకా నేను వంట చేయాలన్నమాట. దోశపిండి కొంచెమే ఉంది, ఇంకా చూడాలి, అన్నం కూడా చేయాలి, కూర చేయాలి, దోశలు కూడా చేయాలి. కాబట్టి ఇంకా నేను పని అయితే ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఇంకా ముగ్గు అయితే చిన్నగా వేసేసిన తర్వాత కడప పైన కూడా ఇలా ముగ్గేసి పసుపు కుంకుమతో అయితే బొట్టు పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా అన్ని ఇల్లు అవి తుడుచుకుంటేనే నాకు నీట్గా అనిపిస్తుంది. ఎక్కువ టైమ్స్ అయితే నేను శుక్రవారం మండే రోజు అస్సలు స్టవ్ కడిగింది అయితే పొయ్యి అంటించాను. కడగాలంటే పెద్ద ప్రాసెస్, ఎందుకంటే నాకు సింకు లేదు. కింద టబ్బు కానీ ఒక ప్లేట్ కానీ పెట్టేసి క్లీన్ చేస్తుంటాను అన్నమాట. అందుకని ఎక్కువగా క్లీన్ చేయాలంటే ఇబ్బంది. ఇంకా అందుకని వీక్లీ 2 టైమ్స్ అయితే అలా వాటర్ సబ్బు పెట్టి క్లీన్ చేస్తుంటాను, లేదంటే ఒక వాటర్ చిలకరించి తడిగుడ్డతో తుడుస్తుంటాను. ఎందుకంటే సింక్ లేదు కాబట్టి నీళ్ళు అయితే కింద పడిపోతాయి. అందుకని ఒక టబ్ అయితే కింద పెట్టుకుంటాను. ఎక్కువ టైమ్స్ చాలా ఇబ్బంది పడుతూ వద్దు స్టవ్ కడుగుతాను అన్నమాట. అందుకని స్టవ్ కడగడం పెద్ద పని నాకైతే. క్లీన్ చేసిన తర్వాత దోశ అయితే వేస్తున్నాను. కొంచెమే దోశ పిండి ఉంది 2 దోశలకు వేయడానికి. చట్నీ లేకుండా ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చాను వేదాంశ్కి. ఇంకా కొంచెం కారం ఉప్పు చల్లేసి ఎగ్ వేసి దోశ వేసిస్తే ఇంకా చట్నీ లేకుండా తింటాడన్నమాట. ఇంకా వాడు దోశ తిన్న తర్వాత మేమైతే వంట చేసుకుంటున్నాను. బయటికి వెళ్ళాలి కాబట్టి త్వరగా చేసుకుంటున్నాము. ఈరోజు బయటికి వెళ్దాం అనుకున్నాము, మా ఆయన మేము కలిసి. ఇంకా మా ఆయన కూడా గోకరకాయ కట్ చేసి ఇచ్చాడు. నేనైతే కూర కూడా చేసేసాను. ఇంకా పల్లీలు కూడా వేయించి పౌడర్ చేసి కూరలో వేస్తున్నాను. గోకరకాయలో పచ్చిమిర్చి పల్లీల కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఈ విధంగానే చేస్తాను. ఇంకా వంట అయిపోయిన తర్వాత మా వేదాంశకి అయితే స్నానం చేయించి రెడీ చేశాడు మా ఆయన. ఇంకా ఇది మా ఆయన కూడా రెడీ అయిపోయాడు. నేను కూడా స్నానం చేసి ఇలా కెమెరా ఆన్ చేశానంటే చాలు మా కన్నయ్య చేతులు అడ్డం పెట్టుకొని వెనకాలకి వెళ్ళిపోతాడు, లేదంటే కెమెరాకి చేతులు అడ్డం పెట్టేస్తాడు. వానికి కెమెరా అంటే ఎందుకో భయము. ఇంకా అస్సలు కెమెరా అయితే ఆన్ చేయనియడు మన ముంగల. మేమైతే ఇంకా కూరగాయలు కొన్ని తీసుకున్నాము, ఇంకా కొన్ని పండ్లు కూడా తీసుకున్నాము అన్నమాట. వేదాంశకి అది తీసుకున్న తర్వాత ఒక హోటల్కి అయితే వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ హోటల్కి వెళ్దాం అనుకున్నాము, ఇంకా వెళ్ళలేదు. మా వేదాంశ్ అక్కడ చూసి నూడిల్స్ కావాలన్నాడు. ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి నూడిల్స్ అయితే తిన్నాము. అవి తిన్న తర్వాత ఇంకా వస్తూ దారిలో బేకరీ దగ్గర అయితే కేకు చాక్లెట్లు అవైతే కొన్ని తీసుకుందాము. ఇంకా వేదాంశ్కు కేకు కావాలని అడిగాడు. వానికి కేక్ అంటే చాలా ఇష్టం అన్నమాట. బయటికి ఎక్కడికి వెళ్ళినా కేక్ అయితే కంపల్సరీ తీసుకోవాలన్నమాట. అది మాత్రం బ్లాక్ ఫారెస్ట్ కేక్ మాత్రమే తీసుకోవాలి వాడికి, వేరే కేకులు అడగడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాడైతే కేక్ తిన్నాడు. మేమైతే ఫ్రెష్ అయ్యి టీ తాగేసి ఇంకా షాప్కి అయితే వెళ్తున్నాము. మాకు చికెన్ మటన్ షాప్ ఉంది కదా, అక్కడికి అయితే వెళ్తున్నాను.
ఇంకా బాయ్ ఫ్రెండ్స్.